శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావడము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి, ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వాళ్లకు జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది. యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయని అందరూ చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈసారి కన్యారాశి వాళ్లకు అదృష్టము చాలా బలముగా పట్టింది అనేది చెప్పవచ్చును. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే గురువు ఏకాదశ స్థానంలోకి రావటం అనేటువంటిది చాలా అంటే చాలా యోగవంతమైనటువంటి పరిణామం. అంతేకాకుండా రాహువు అనుకూలిస్తున్నాడు, శని అనుకూలిస్తున్నాడు. మీరు ఎంత శ్రమ పడతారో అంత వేల రెట్ల ఫలితాన్ని మీరు పొందబోతున్నారు అనేటువంటిది చెప్పకనే చెప్పవచ్చును. అదృష్టం అంటే మీదే, మీ రాశి వాళ్ళదే అదృష్టం, కన్యారాశి వాళ్ళదే యోగం. అనుకున్నటువంటి పనులు గతకాలంలో చేసుకోలేకపోయినామే అనేటువంటివన్నీ కూడా అవలీలగా అప్పుడు చేసిన ప్రయత్నాలు చేసినవన్నీ కూడా ఇప్పుడు ఫలితాలు అనేటువంటివి పొందబోతున్నారు. తప్పకుండా మంచి మంచి నిర్ణయాల వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదగడానికి మంచి మార్గము అనేటువంటిది మీరు ఒక బేస్ తయారు చేసుకోబోతున్నారు. గతంలో మంచి మంచి వ్యాపారాలు చేసి నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని అప్పులు అన్నీ కూడా తీర్చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది. కన్యారాశి వాళ్లకు ఈ వచ్చే సంవత్సరము ఉగాది లోపల ఎటువంటి అప్పు అనేటువంటిది ₹1 నేను బాకీ ఉన్నాను అనేటువంటి మాట లేకుండా పూర్తిగా తీర్చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే
ఎన్ని వేల కోట్లు, వందల కోట్లు, కోట్ల రూపాయలు, లక్షలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎవరికి తగినంత వాళ్లకు, ఈ రాశి వాళ్లకు డబ్బు చేతికి వచ్చి తీరుతుంది అనేది ఇక్కడ దృఢ సంకల్పం. ఎందుకు? గురువు అనుకూలముగా ఉన్నాడు. ఒక మంచి మార్గదర్శకత్వం ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మీరే ఒక అద్భుతాన్ని సృష్టించుకోగలరు. అలా ముందుకు వెళ్ళి మంచి యోగవంతమైనటువంటి దశగా మీ నడక ఉండబోతూ ఉన్నది. డబ్బులు వస్తాయి, భూములు కొంటారు, ఇళ్ళు కొంటారు, ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంతకాలం స్థిరత్వం లేని వాళ్ళకైనా, లేదా ఒకసారి బాగా సంపాదించి పోగొట్టుకుని ఇబ్బంది పడిన వాళ్ళకైనా మళ్ళీ మంచి వైభవముగా జీవితాన్ని గడపడానికి, తలెత్తుకొని సమాజంలో తిరగటానికి అనుకూలవంతమైనటువంటి వాతావరణము గోచరిస్తూ ఉన్నది. శత్రువులు మిత్రులవుతారు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి మంచి శాలరీలు పెరుగుతాయి. ఉన్నతమైనటువంటి చోటికి మిమ్మల్ని స్థానచలనములాగా పంపిస్తారు. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది. మంచి యోగాలు, మంచి లోన్లు శాంక్షన్ అవుతాయి. మీకు ఏ ఇది లేకుండానే డబ్బులు అనేటువంటివి మీకు వస్తాయి. లేదా డబ్బులు పెట్టేటువంటి వాళ్లకు మీకు జత కలుస్తారు. ఇద్దరం కలిసి మీ తెలివితేటలతో చేద్దామనుకుంటారు. అలా ముందుకు నిర్ణయాలు అనేటువంటివి జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో విరివిగా పాల్గొనడం జరుగుతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఎటు చూసినా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు గాక. కన్యారాశి వాళ్లకు ఇంట్లో మీ భార్యకు సంబంధించినటువంటి ఆలోచన పరంగా నేనేం చేయలేకపోయినానే గతంలో అనేటువంటి దానికి, ఆమెకు ఎటువంటివి కావాలనో అన్నీ చేయలేకపోతున్నానే అనేటువంటి దాంతో ఇప్పుడు అన్నీ చేయడానికి అనుకూలిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళు గనక ఈ రాశి వాళ్ళు ఉంటే ఖచ్చితముగా వాళ్ళకైతే వాళ్ళ ఆలోచనల ప్రకారముగా ఇంట్లో ఎవరు సహకరించినా సహకరించకపోయినా దృఢ సంకల్పముతో మీరు ముందడుగు వేసి ఇంటిని తీర్చిదిద్దుకొని ఒక గొప్ప నారీమణిగా మీరు ముందుకు నిలబడతారుగాక. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సాధిస్తారు. మీకు స్వతహాగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అన్ని శుభవార్తలే వింటారుగాక. ఇంట్లో అన్ని రకాల యోగవంతమైనటువంటి పనులు చేసుకోవటానికి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా కనపడుతూ ఉన్నది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు యోగాలు, వ్యాపారస్తులకు అనుకూలము, అన్ని రకాల బాగున్నది. అన్ని రకాల వాళ్లకు యోగవంతముగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి మీ జాతకము. ఏదైనా పరిహారాలుంటే చేసుకోండి. సత్ఫలితాలు పొందండి. జయోస్తు.